కార్యాలయం అధ్యక్షులకు కార్యదర్శులు అందరూ కూడా వాళ్ళతో సత్కరించడం వాళ్ళ సర్టిఫికేట్ ఇచ్చేసాం. ఫస్ట్ అధ్యక్షులు పడిగ సత్యం గారికి మన పడిగ సత్యనారాయణ గారికి ప్రెసిడెంట్ ఎన్నుకోబడినందున ఒక ఈ పత్రం ఇస్తున్నాం. ఎన్నిక పత్రం. అలాగే ఉపాధ్యక్షులు అనంతరాజ్ పద్మ గారికి, అలాగే కోశాధికారి ట్రెజరర్ గారికి, ట్రెజరర్లు తాడిపండ వెంకటేశ్వర, డైరెక్టర్ చిట్టాల మధు, డైరెక్టర్ నెట్టు రమేష్, డైరెక్టర్ గౌరవ కృష్ణ, మహిళా డైరెక్టర్స్ బండారు లక్ష్మి మరియు మంత్రి ఇందిరా. మన పెద్దలు గులాం కృష్ణమూర్తి గారు పడిగ సత్యం నూతన అధ్యక్షుడికి సన్మానం. అలాగే ఉపాధ్యక్షులు అనంతరాజ్ గారికి మన ఒడ్డు సత్తన్న గారు సన్మానం. సెలక్షన్ ఆఫీసర్ గారు సార్ కూడా మాకు పాతవారి పద్మ సత్యనారాయణ గారు, డైరెక్టర్ గోగాకృష్ణ గారికి ఇద్దరు ఉన్నారు కదా, మల్లమ్మ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సభాధ్యక్షులు శ్రీ పడిగే సత్యం గారు, అయినటువంటి పాల్గొంటున్న అధ్యక్షులు, కార్యదర్శులు, పరిణామాలు ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి పద్మశాలి సంఘానికి సంబంధించినటువంటి మిత్రులు, ఆత్మీయులు, బంధువులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత విద్యాయంగా జరిపించి యునానిమస్గా ఎన్నుకోవడం అనేటువంటిది ఒక మంచి సాంప్రదాయంగా చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి మన ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసినటువంటి ప్రభుత్వ అధికారిగా వీరాజీదారి వారి కూడా నమస్కారాలు సార్. అయితే కార్యక్రమం అనేటువంటిది ఇప్పుడు ఇది ఎన్నో సంవత్సరాలుగా దీని యొక్క అభివృద్ధి అనేటువంటిది ముందుపడుతున్నటువంటి స్థితిలో మనకు కనిపిస్తుంది. మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్ కొద్దిగా పరిస్థితి అంతా అయోమయంగా కనిపిస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు, నాకు కూడా అదే విషయం తెలుసు. వచ్చినటువంటి ఈ పాలకవర్గం మొత్తం అందరూ కూడా దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని మనం జిల్లాలోనే రాష్ట్రంలో కూడా మంచి పేరున్నటువంటి సంస్థ ఇది. మా నాన్న పద్మ రామదేవ్ గారు వారి అధ్యయనంలో మన తాతగారు అయినటువంటి
నారాయణ గారు, చిత్తల నారాయణ గారు మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా చూస్తాము. ఇది ఒక సంఘం అంటే చేనేత సంఘం అనేటువంటి జోడిపేట మంచి పేరున్నటువంటి సంస్థ. ఆ స్థితికి దీన్ని తీసుకొని రావాలని ఈ యొక్క నూతనంగా ఎన్నికైనటువంటి వాళ్ళందరూ కూడా సభాముఖంగా విజ్ఞప్తి చేస్తుంది. దీనికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించడానికి మన ప్రమాణ స్వీకారం చేసినటువంటి విరాజిత్ గారు కూడా కోఆపరేట్ చేసి దీన్ని ముందుకు తీసుకుపోయి ఒక మంచి అభివృద్ధి పదంలో నడిపించడానికి సహకారాలు కూడా అందిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి దామోదర్ రావు గారికి ధన్యవాదాలు. మంచి సలహాలు మరియు ఇంకా నెక్స్ట్ కొత్త సత్యనారాయణ గారు ధన్యవాదాలు. కుల పెద్దలకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నేను ఛాలెంజ్గా తీసుకొని దీన్ని ముందడికి తీసుకుపోదామనే ప్రయత్నం చేస్తాము 100%. దానికి మీ సహాయ సహకారం కూడా కావాలి మాకు. 100% మీ సహాయ సహకారం ఉంటేనే మేము ముందడికి పోతాం. మమ్మల్ని ఇంకా గుంజితే మేము ఏం చేయలేకపోతాం. దయచేసి ఆ సహాయ సహకారాలను అందించండి. ఇంకోటి ఏంటంటే నిన్నటి నుంచి మేము ఏంటంటే ఇది చేద్దామా వద్దా అనే డైలమాలో ఉండి ఇది సడన్గా డిసిషన్ తీసుకున్న కార్యక్రమము. దానికి కొంతమందికి మేము చెప్పగలిగినాము, కొంతమందికి చెప్పలేకపోయినాము. దాన్ని కూడా మనసులో పెట్టుకోకుండా దయచేసి ఏదన్నా ఉంటే కూడా మాకు చెప్పండి. మీ సహాయం మీరు చెప్పండి, ఇట్లా చేస్తున్నారు మీరు, ఇది తప్పు, ఇది ఇట్లా చేయకుండా అని చెప్పండి. ఇంకోటి నాకు థాట్ ఏం వచ్చిందంటే ఇక్కడ విజిటర్స్ బుక్ అని పెడతాం. మేము నాకు ఒక థాట్ ఏం వచ్చిందంటే ఒక బుక్ పెడతాం. ఎవరన్నా ఇక్కడికి వస్తే ఏదన్నా ఉంటే వాళ్ళు రాసి ఇది ఉంది, నాకు ఈ ప్రాబ్లం ఉంది, లేదంటే ఇది ఉంది అనేసి అలా రాయండి దయచేసి. ఆ విజిటర్స్ బుక్ పెడతాం ఇక్కడ. అది నాకు ఇప్పుడే థాట్ వచ్చింది, అది పెడతాం. అట్లాంటి ఇక మీరు సహాయం అందిస్తే కంపల్సరీగా మేము ముందుకు పోతాము. ఏం చేయాలా చేయాలి, మాకు ఉన్నాయి థాట్స్ ఉన్నాయి కొన్ని, ఆ విధంగా ముందుకు తీసుకుపోదామనేది ఉంది మాకు. చూద్దాం, దీన్ని నష్టాల నుంచి కొంచెం లాభాలకు తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం. లాభాలంటే కాదేమో కానీ కొంచెం ముందటికి తీసుకుపోదాం. దీన్ని ఒక ఆకర్షణగా వచ్చేటట్లు చేద్దామనే ఆలోచన ఉంది. దానికి మాత్రం మీ సహాయ సహకారాలు అందరికీ పేరున నమస్కారం చేసి చెప్తున్నా. మనకు కొట్లాడేస్తుంటే లోపల కొట్లాడుకుందాం మనం. ఇక్కడ బయట మాత్రం అరే వాళ్ళందరూ ఒకటే అనే నినాదం రావాలి. దయచేసి ఇది చేయడానికి ప్రయత్నించండి. ధన్యవాదాలు. సొసైటీ ఏ విధంగా పూర్వ వైభవాన్ని మళ్ళీ తీసుకొస్తానికి మేము ఛాలెంజ్గా తీసుకున్నాం. యువకులకు కూడా ఉన్నాము కాబట్టి మీ అందరి సహకారాలు ఇస్తే మేము ముందుకు పోతాం. చెప్పేసి ఒక విజయం పెట్టాము. అందుకని మనం అందరం ఆమోదించినట్టు నెక్స్ట్ మన బృంద కృష్ణ గారు మాజీ అధ్యక్షుడు గారు మాట్లాడుతున్నారు. ఒకసారి డైరెక్టర్ ఇక్కడ నూతనంగా ఎన్నికైన అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. పల్లె ఊరి నుంచి ఉన్న మన పద్మశాలి కులస్తులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. జోగిపేట పట్టణ వాసులు, మన పద్మశాలి వాసులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ, మీ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపుతూ సభ్యులందరికీ కూడా విన్నపం చేస్తున్నాను. కుల బాంధవులకు పేరు పైన ధన్యవాదాలు. ఈ పాల్గొనడం ఎక్కువైన అందరికీ పెద్దలకు కులాసులకు అందరికీ పాదాభివందనాలతో ఈ సమావేశంలో ముఖ్య అంశాలు మాట్లాడదాం అనుకుంటున్నా. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన జోగిపేట చేనేత కార్మికుల సంఘం ఏదైతే ఉందో దానికి కుంటుపడిందనే విషయం అందరికీ తెలిసింది. మన పెద్దలు రిటైర్డ్ ఎంఏ కార్యాలయం, మా గురువర్యులు అందరూ కూడా చెప్పిన విషయాలు అందరికీ తెలిసిందే. దీనికి మేము మా యువతరంలో ఏదైతే వచ్చినామో దీనికి అభివృద్ధి పథకం ముందు నడిపించేందుకు మేము ముందు కంకణం కట్టుకున్నాం. దానికి పెద్దలు అందరి సహాయ సహకారం మాకు ఉండాలి. దీన్ని మంత్రివర్గ దామోదర్ గారు కూడా అందరి ఆలోచనలతో ముందుకు సాగమని ఆలోచించారు. దానికి పెద్దలు దామోదర్ గారు కూడా సహాయ సహకారం చేశారు. కాబట్టి ఏదైనా తప్పులు ఏదైనా ఉంటుందో మీరు ముందు నడిపించాలని చెప్పి మీ సహాయ సహకారం పూర్తిగా కావాలని చెప్పేసి నేను సభాపూర్వకంగా కోరుతున్నాను అందరికీ.
ఈరోజు నూతనంగా ఏకగ్రీవమైనటువంటి మన చేనేత సహకార సంఘం సొసైటీకి మరియు పెద్దలందరికీ నా యొక్క నమస్కారం. ఏంటంటే ఒకటే మన సంఘం అనేది ఈరోజు మనం ఏదో ఎలక్షన్ పెడదామనుకున్నాం, పెట్టలేము. దామోదర రాజనరసింహ గారు ఏదో ప్రోత్సాహంతో మనం ఇప్పుడు ఇనామా చేసుకున్నాం కాబట్టి ఏదున్నా కానీ సంఘాన్ని మనం అందరం కలిసి అభివృద్ధి చేసుకున్నాం. ఎందుకంటే మనం చేసేది ఏంటంటే మన సంఘం కోసం మీ ఇంటికి కాదు, నా ఇంటికి కాదు. ఎందుకంటే యువకులు ఈసారి చైర్మన్ కోసం అనుకున్నారు. కాకపోతే మన సత్యమన్న పెద్ద మనిషి ఉన్నాడు కాబట్టి ఆయన చేసినాం కాబట్టి ఈసారి ఏదున్నా కానీ యువకులు నేను చేసుకున్నామని సత్యమన్న గారు ఈసారి సంఘాన్ని ఏదున్నా కానీ ముందు నడపాలని నాకు అందరికీ నమస్కారము. చేనేత కార్మికులకు, మన కుల బాంధవులకు, మన పద్మశాల వ్యాపార సంస్థలకు, ముఖ్యంగా ఈరోజు చేనేత సహకార సంఘ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఇచ్చేసిన మన సభ్యులందరికీ పేరున నా తోటి డైరెక్టర్లకు, మహిళలకు అందరికీ నమస్కారం. ఈ సొసైటీ ఎలా ఉంది అంటే దీన పరిస్థితిలో ఉందని మేము చెప్పాము కాబట్టి ఎలక్షన్ చేసుకుందామని మేము పోతే దామోదర రాజనరసింహ సార్ పిలిచి ఇవన్నీ వద్దు, సంఘం నోటు బాధ్యత ఉంది, మీరు విరామం చేసుకోవడం అని చెప్పారు. కాబట్టి మీరు ముందు నడపండి అంటే నడపడానికి వీలేస్తారు. ఇలాంటి ఒక మొక్కలు కూడా నష్ట పరిస్థితి లేదని కూడా తెలియజేయడం జరిగింది. అలాంటప్పుడు ఎలక్షన్ పోకండి అని చెప్పిండు. మీరు ఇప్పుడు ఈ సంఘం నడుస్తుందంటే ఎన్ని మొక్కలు నేను అడిగాను మొన్న 6 మొక్కలు సార్ అంటే 6 మొక్కలు కూడా నడిచే పరిస్థితి లేదు. ఇప్పుడు మీరు కంట్రిబ్యూషన్ చేసుకొని ముందు నడపండి, నేను ఎంట్రీకి చూస్తాను కాబట్టి నేను పైసలు వేసుకొని అధ్యక్షులు వేసుకొని చేసి నడపమన్నాడు. మొక్కలు నడిపి చూపిస్తాను. ఇప్పుడు మొక్కలు వచ్చేది కార్పొరేట్ మాత్రము ఇప్పుడు ఉన్న వాళ్ళకి మాత్రం పని ఆగకుండా చేస్తాం. నేను డబ్బులు వేసుకున్నా ఇట్లా చేసి చేద్దాం అనుకున్నాను. సరే సరే అన్న మీరు నడిపించినాక నా దగ్గర రండి అని నేను ఏది చేయాలో అది చేస్తాను. కానీ ఇప్పుడు అలా దీన పరిస్థితి ఉన్నప్పుడు నేను చేయలేను అని చెప్పి మాట ఇచ్చిండు. ఆయన ఆశీస్సులతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటుకుంటున్నాం. దామోదర రాజనరసింహ ఆశీస్సులతోటి నాకు అధ్యక్ష పదవి ఇప్పించిండు. నేను దాన్ని ఆయన మాట నిలబెట్టడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇంకా పూర్తి ఇంకా జర మెరుగు నడిపిద్దామని నేను అనుకుంటున్నాను. నాకున్న అనుభవంతో కానీ ఏదన్నా వాళ్ళ అందరితో సహకారం తీసుకుంటాను. మా కౌన్సిలర్ మున్సిపల్ కౌన్సిలర్ కూడా ఉన్నాడు, వాళ్ళ దగ్గర ఫండ్ కూడా ఉంది. ఇక్కడ ఏదైనా ఉంటే చేపిద్దామని బోరింగ్ కానీ అది కానీ కమర్షియల్ కాంప్లెక్స్ కానీ మా డైరెక్టర్లతో కూడా మా సంఘ డైరెక్టర్లు కూడా చూస్తా. వాళ్ళకు కూడా నాకు హెల్ప్ చేయమని అడుగుతున్నా, చేస్తామంటున్నారు. నడుపుతాను ఇవాళ బిజీలో వాళ్ళు ఉన్నా కానీ నాకు సహకారం చేస్తున్నారు. ఫోన్ చేయాలని బిజితో కలుపుతున్నారు. వాళ్ళ అవకాశం తీసుకునే సరే నేను ముందుకు నడిపిస్తానని ప్రమాణం చేసుకుంటున్నాను. ఈ సభకు వచ్చిన కార్మికులకు అందరికీ నమస్కారం. జై దామోదర్. ఉన్నదా మాకున్నదా సరే పేరు కాదు ఉన్నదా మాలో గట్లా చెప్పు. ఒక్క ముఖం ఉన్నది అయిపోతుంది, 5-6 రోజులు అయిపోతుంది. ఆడికే నీళ్ళు అన్ని బంద్ ఉన్నట్టే ఇక పని చెప్పలేము. 3 నెలల నుంచి బందే ఉన్నాయి కదా. 6 నెలల నుండి నేను నడిపించాలనుకుంటున్నా. ఏం చేయాలి? ఏమన్నా బండి ఉన్నదా? ఏమన్నా ఉంటే చెప్పు. కిరాయిలు వచ్చేటి ఉంటే చెప్పు. అడ్వాన్సులు తీసుకున్నాయంటే చెప్పు. ఇప్పుడు ఏమి లేవు, లుంగీలు లేవు, దారం లేదు. మా లెక్క ఉన్నది, ఎంత వాల్యూ ఉన్నది మాకు చెప్పు. అందాదా ఇప్పుడు అందాది ఉంటుంది. ఇప్పుడు మొక్కలు నడవాలంటే కావాలి. యావరేజ్ ఇప్పుడు 50 అయితే వాళ్ళకి మొక్కలు ఉన్న వాళ్ళకన్నా కాపాడుతాం. ఎంతమంది వచ్చినా కానీ వాళ్ళకి పని కల్పిస్తామని నేను అనుకుంటున్నాను. చేనేత కార్మికులు వట్టి ఉన్నోళ్ళు వాళ్ళని ఉంటే ఎవరు వచ్చినా వాళ్ళకి పని కల్పిస్తాం. అదే అయింది అయిపోయిందమ్మా. నడిపిద్దామనుకుంటున్నాం మేము పైసలు వేసుకొని నడిపిద్దాం అనుకుంటున్నా. డబ్బులు వేసుకొని నడపాలి. మొక్కలు మాత్రం 8 దినాల్లో అయిపోతుంది. కూడా సరే ఇప్పుడు 15 చేద్దాం అనుకుంటున్నాము. విధంగా నడిపిద్దామని ఉన్న మొక్కలు మాత్రం నడిపిస్తాం. 10 దినాల్లో మొక్కలు యాభై చేస్తా నేను ఆ తర్వాత సంగతి ఏమ్మా. అందరికి నమస్తే. కొత్త బాడీ అందరికీ కూడా నమస్తే. పాత
ఎక్స్పీరియన్స్ తోటి అంటే అనుభవంతో చెప్తుంది ఏంటి అంటే మెయిన్ మెంబర్సే కాదు మనందరం కూడా ఇన్వాల్వ్ కావాలి. ఓన్లీ వాళ్ళని చేసడం ఎన్నుకున్నారు అయిపోయింది అనుకుంటే కాదు, ప్రతిరోజు కూడా మనం అందరం ఖచ్చితంగా మానిటర్ చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఈ స్థితిలో ఏంటంటే ఖచ్చితంగా మనమందరం ఇన్వాల్వ్ కాలేము కాబట్టి ఏకం ఉండాలి. మెయిన్గా అడ్మినిస్ట్రేషన్ ఇలా లోపం ఉంది. అడ్మినిస్ట్రేషన్ని కొంచెం స్ట్రాంగ్ కూడా చేసుకోవాలి. డైరెక్టర్స్ ఒకటే సరిపోదు, ఇక్కడ నుండి చూసుకుని అడ్మినిస్ట్రేషన్ని కొంచెం స్ట్రాంగ్ చేసుకొని ఎంత స్టాక్ వస్తుంది, ఎంత స్టాక్ పోతుంది అన్నీ ప్రాపర్గా రికార్డ్ అయితేనే మెయింటైన్ అవుతుంది. ఈరోజు కూడా మీరు చార్జ్ తీసుకుని బుక్ ఆఫ్ రికార్డ్స్ అన్నీ ఈ రోజుకి ప్రాపర్గా తీసుకోండి. సార్ ఎలా మీరు ఆడిట్ ఆఫీసర్ ఉండే అందరికి ఏమున్నాయి అవన్నీ అంటే మా ఇష్టం దాంతో మీరు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. హక్కుపోయిన వాళ్ళు తాగుతున్నారు కదా అన్న గొడవ జరుగుతుంది. అదొకటి. ఇంకోటి వెనక శ్మశాన వాటిక కూడా శ్మశాన వాటిక కుల బంధువులలో ఎవరైనా చనిపోతే పెట్టడానికి ఎక్కడ ప్లేస్ ఉంది, తీసుకెళ్ళి ఎక్కడో పెడుతున్నారు. మన పద్మశాలి సంఘానికి సంబంధించి శ్మశాన వాటిక ఉన్నది అంటే మీకు చెప్తున్నా తీసుకోండి. శ్మశాన వాటికకు సంబంధించి 2 కోట్ల రూపాయలు మున్సిపల్ నుంచి ఫండ్స్ ఉన్నాయా రాజశేఖర్? 2 కార్యక్రమ్స్ ఉన్నాయి వినండి, 2 కోట్ల రూపాయలు ఉన్నాయి. కాకపోతే దామోదర రాజకీయ గారి మంత్రి గారి ఆలోచన ఏంటంటే జూడిపేట మొత్తంలో ఒకటే దగ్గర శ్మశాన వాటిక పెడతాము, అందరూ కూడా అందులోనే చేసుకోవాలనేసి ఒక ఆలోచన ఉన్నది వాళ్ళు. అయితే ఆ హిందూ శ్మశాన వాటిక ఎక్కడ మన సిద్దిపేటలో ఉన్నట్టు ఇక్కడ కూడా అట్లా చేద్దామనే ఆలోచన ఉన్నది. అయితే నేనేమన్నా అంటే కాదు మాకు జాగ్ ఉన్నది, మీరు ఒక బోరు తర్వాత ఒక కాంపౌండ్ వాల్ మాకు శాంక్షన్ చేపిస్తే మాకు సరిపోతుంది అని చెప్పి నేను అన్నామున్నా. ఏమన్నాడంటే సరే ఆలోచిద్దాము, నేనైతే మాట ఇయ్యా సార్ చెప్పినాక మాట ఇస్తాను అన్నాడు. అది దానికి ఆలోచన ఉన్న తమ్ముడు, అట్లేం లేదు. ప్రతి ఒక్కటి కూడా మీరు కూడా సహాయం చేయండి మాకు. అలా ఇట్లా కాదు ఇట్లా పోండి, ఇట్లా కాదు ఇట్లా పోండి, 100% చేద్దాము, ఆలోచన చేద్దాం. ఆ గోడ ఎందుకంటున్నా ఆ గోడకు ఉండొద్దు, వాసు ప్రకారం ఉండొద్దు, చేద్దాం. ఇక్కడ ఏమైందంటే ఇంట్లో ఇవ్వము జాగా నేను 1 లక్ష రూపాయలు ట్రెజరీ గారికి అప్పచెప్పాలనుకుంటున్నా. ఇప్పటి నుంచి కొద్దిగా ఫ్రెష్గా స్టార్ట్ చేయండి ట్రెజరీ గారు. ఈ సొసైటీ కోసం ఎంత ఇది? 1 లక్ష రూపాయలు కాదు, నా ముందు సాయం చేస్తున్నాను. కావాల్సిందే తీసుకొచ్చి చేయాల్సింది వాళ్ళు పర్వాలేదు. అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. నెక్స్ట్ కార్యక్రమం ఆ బుక్ ఏ కలిసి 1 లక్ష రూపాయలు యాభై పెట్టి మీరు వస్తా అంటే మీరు ఏమో చూసుకోండి. మాజీ అధ్యక్షుడు ఇచ్చింది కదా, ప్రజెంట్ అధ్యక్షుడు మీద మనం విరాళం ఇచ్చా 1 లక్ష కాకుండా 3 లక్షలు చెప్పింది. నేను 50,000 ఇస్తా. అడుగుతూనే స్టార్ట్ అవుతుంది. మొక్కలు నడిచే అవ్వండి. అదే విధంగా చెప్తున్నా మాకు కూడా ఈ సొసైటీ పెద్ద మనుషులను కోరేది ఏంటంటే వెంటనే వారంకు 2 రోజులు వచ్చినా సరే సమయానికి మాకు జర ధైర్యం ఉంటుంది.
అయినా సరే ఇంకా చెప్పండి. ఎన్నున్నా సొసైటీ కోసం ఒక మళ్ళీ ముందుకు రైలు పట్టాల కింద సహకరిస్తే రైలు పట్టాల కింద చెప్తున్నాము. నువ్వు కేటాయించడానికి కేటాయించు. లాస్ట్ టైం అదే ఆందోళన కావాలి. ఇప్పుడు ముందర అనిపించింది పిల్లలు ఏంటంటే తన ఏ ఆఫీస్లో పోయినా కానీ ఏ ఆఫీస్లో ఏ పని అవుతుంది అనేసి తనకి చాలా మంచిగా తెలుసు. ఎక్స్పీరియన్స్ ఉంది సరే కానీ కోరుతున్నాం అంతే. అందరికీ మాకు కావాల్సింది కార్మికులు బాగుండాలి. ఏ సన్మానాలు మీకు పర్వాలేదు, అభిమానానికి నేను చాలా కృతజ్ఞుడు. ధన్యవాదాలు. నేను ఆలోచిస్తున్నాను. వస్తే మరి ప్రెసిడెంట్ గారికి, వైస్ ప్రెసిడెంట్ మరియు ట్రెజరర్, మరి తోటి డైరెక్టర్స్, మరి మీ అందరు మెంబర్స్లకు అందరికీ పేరు పేరున నమస్కారం. అయితే నేను ఇది యాక్చువల్లీ హిస్టారికల్గా యునానిమస్ ఎలక్షన్ కావడం నేను అనుకుంటాను ఫస్ట్ టైం. అంటే చాలామంది దీనికి ఎలక్షన్ ఆఫీసర్ రావాలంటే భయపడుతుండే వాళ్ళు. చాలామంది పేరు పెడితే కూడా వాళ్ళు తీపించుకోవడం ఏదో రకంగా రికమెండ్ చేసి జరిగిపోతుండే. దీనికి రావాలంటేనే చాలా ప్రాబ్లం అవుతుంది, ఎలక్షన్ ఇదంతా అనేది చాలామంది భయపడుతుండే. కానీ మొన్న నాకు చేసినప్పుడు కొంచెం నాకు కూడా మళ్ళీ ఎలక్షన్ అవుతుందా, ఎలక్షన్ అయితే మళ్ళీ 700 మెంబర్స్ ఉన్నారు, మనకి చాలా ప్రాబ్లమ్స్ అయితే అన్నీ ఆలోచించాం. కానీ భగవంతుని దయ వల్ల మీరందరూ మీ యొక్క ఐక్యత, మీ యూనిటీ, అందరూ ఏకగ్రీవంగా అందరూ కొంతమంది టోటల్ 13 మెంబర్స్ ఉంటే అందులో ఒక 4 త్యాగంతో జరిగిపోవడం వల్ల మరి వీళ్ళందరి యూనిటీ, మరి ఎక్స్పీరియన్స్ ఉన్న సత్యం గారు మరి వాళ్ళ టీము అందరు వచ్చి ఆ రోజు చాలా కష్టపడి విడ్రాయల్ రోజు లాస్ట్ టైం వరకు వీళ్ళందరూ కష్టపడి ఏకతాడిగా తీసుకొచ్చి యునానిమస్ చేయడం జరిగింది. దీనికి మంచి శుభ పరిణామం యునానిమస్ రావడం. ఇంతకుముందు నేను 2009-10లో నేను ఐజ్ యాక్టర్గా ఈ సంఘానికి యాడ్ చేయడం జరిగింది. అప్పుడు చాలా సొసైటీ కలకలాడుతుండే. అప్పుడు సత్యం సార్ ఉండే, ఈయన కూడా ఉండే, కృష్ణ గారు కూడా ఉండే. ఇప్పుడు చాలా ట్రాన్సాక్షన్ ఉండే. అట్లాంటి సొసైటీ ఇప్పుడు రావడానికి చాలా వీక్ దశకు వచ్చింది. కాబట్టి వీరందరూ కష్టపడి నిజంగా మీరు అన్నట్లు దామోదర్ సార్ చెప్పినట్లు దీనికి కష్టపడి పైకి తీసుకోవాలని అందరికీ కోరుకుంటాం. మీరందరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. ఎలక్షన్ ఆఫీసరే కాకుండా మన పాత ఆడిటర్ గారు వారికి మన సొసైటీ మీద ఉన్న అభిమానాలు, ఆయన సూచనలు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మన మంత్రి దామోదర్ రాజనరసింహ గారికి కూడా స్పెషల్గా మన సంఘ సభ్యులందరి తరఫున కూడా మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సమావేశం ముగించలేదు. ఈరోజు కార్యక్రమం పదవి ఎప్పుడు ఇస్తున్నాం 59,400. ఓకే పడిగా ఈరోజు కార్యక్రమం ప్రమాణ స్వీకారము, పదవీ బాధ్యతలు స్వీకరణ జరిగింది. అంతే కదా? అంతేనా? చెప్పండి. ఈరోజు పదవి ప్రమాణ స్వీకారము, పదవి బాధ్యతలు చేపట్టి అందరం కూడా మన కమిటీ పాలకవర్గంలో ఉమ్మడిగా సాయశక్తుల పనిచేసి కార్మికులకు ఎల్లవేళ పని తెలియజేయడంలో సంఘాన్ని పూర్వ వైభవానికి ఇస్తామని నేను ప్రమాణం చేస్తున్నాను. పడిగా సత్యం గారు 51,000 ఇందాక దాన్ని 1,000 కలుపు 1,00,000 కాకుండా 1,01,000 మాజీ అధ్యక్షులు పడిగా అభినవ్ గారు కూడా ఇప్పుడు మనకు ట్రాన్సాక్షన్ జరగడానికి ఇప్పుడు యాలను కొనుగోలు చేయడానికి వాళ్ళు డబ్బిస్తున్నారు.
మిగతా ఎవరైనా కూడా అడిగే సత్యము ప్రజెంట్ అధ్యక్షులు 51 డొనేషన్ చేస్తారు. మేము ముట్టుకో సదాని డొనేట్ అయ్యేది మళ్ళీ ఇప్పుడు సభ్యులందరూ వేసుకున్నప్పుడు సపరేట్ చేస్తావు కదా కాదు అందరూ వేయాలని కాదు. మళ్ళీ సపరేట్ ఇస్తాం. ఇది ఆడిట్ల ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ యొక్క ముందంటే ఒక మెసేజ్ మొదటి అడుగు స్టార్ట్ అయింది డెవలప్మెంట్ గురించి. ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఒక నిమిషం అందరూ అడుగుదాం. జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ.